హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2023 లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక హిస్టారికల్ డ్రామా మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే ఆగస్ట్ 16, 1947. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించిన తర్వాత చాలా సంవత్సరాలు మనల్ని బాగా దోచుకొని అన్ని విధాలుగా మన దేశ ప్రజల్ని ముప్పు తిప్పలు పెట్టారు. ఆ తర్వాత కొంతమంది మహాయోధులు సంవత్సరాల పాటు పోరాడి భారతదేశానికి ఆగస్టు 15న స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్లేటప్పుడు కూడా భారతదేశంలోని కొన్ని కబ్జా చేసిన వాటిల్లో మార్పులు చేర్పులు చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వాటి నుంచి వాళ్ళకి ఆదాయం వచ్చేలాగా చేసుకోవాలనుకున్నారు. అటువంటి ప్రయత్నంలోనే ఒక మారుమూల చిన్న గ్రామం అయినటువంటి సెంగడు గ్రామంలో అక్కడ ప్రజలను ఎలా హింసించాడో, అలాగే ఆ అధికారిని అతని కొడుకుని ఆ ప్రజలు ధైర్యం చేసి ఎలా చంపారు అనేది ఈ మూవీ స్టోరీ. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందుకే ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే స్వాతంత్రం వచ్చాక బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లాండ్ కి వెళ్లే ముందు కబ్జా చేసిన డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాలి. కానీ చాలా తెలివితేటలు చూపించి వాళ్ళు గవర్నమెంట్ డాక్యుమెంట్స్ లో కొత్త కొత్త నియమాలను యాడ్ చేశారు. దానివల్ల స్వాతంత్రం వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు భారతదేశం రిసోర్సెస్ నుంచి బాగా సంపాదించాలనుకున్నారు. అలా ప్లాన్ చేసి ఒక ఇంగ్లీష్ అధికారి తన సీనియర్ అధికారి దగ్గరికి వెళ్తాడు. అతనికి ఒక మారుమూల గ్రామం సెంగడు గురించి చెప్తాడు. ఆ ప్రాంతంలో ప్రపంచంలో అన్ని చోట్ల కంటే తెల్లనైన ఇంకా మంచి రకమైన పత్తి బాగా తయారవుతుంది. దాంతో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ అగ్రిమెంట్ లో సెంగడు గ్రామం నుంచి వచ్చే ఆ తెల్ల పత్తిలో వచ్చే 30 సంవత్సరాల వరకు ప్రాఫిట్ వాళ్ళకు వచ్చేలాగా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అలా చేయడానికి వాళ్ళ సీనియర్ ఒప్పుకొని రాబర్ట్ అనే ఒక బ్రిటిష్ అధికారితో ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించాలని ఒక అధికారిని బ్రిటిష్ హెడ్ క్వార్టర్స్ పులియాన్ గుడికి పంపిస్తాడు. నిజానికి ఆ రాబర్ట్ అయినటువంటి బ్రిటిష్ అధికారి సెంగడు గ్రామంలో ఉంటాడు. ఆ అధికారి పులియాన్ గుడి వస్తాడు. అప్పుడు ఒక గవర్నమెంట్ ఇండియన్ పోలీస్ అధికారి ఆ బ్రిటిష్ అధికారిని చూసి, రాబర్ట్ గారి టెలిఫోన్ కొన్ని రోజుల నుంచి పనిచేయటం లేదు. రాబర్ట్ సార్ ఈ సందేశాన్ని చేరవేయడానికి 2 పోలీస్ ఆఫీసర్స్ ని 80 కిలోమీటర్ల దూరంలో అడవి వెనుక ఉన్న పర్వతాల దగ్గర చిన్న గ్రామానికి, అదే సెంగడు గ్రామానికి పంపించానని చెప్తాడు. ఆ 2 ఇండియన్ పోలీసులు సెంగడు గ్రామానికి వెళ్లేటప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ మరొక ఆఫీసర్ ని చూసి ఆ రాబర్ట్ గురించి చెప్తూ ఉంటాడు. రాబర్ట్ సెంగడు గ్రామాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. జలియన్ వాలాబాగ్ లో ఎక్కువ మందిని 2000 మందిని షూట్ చేస్తే 30 కోట్ల మందికి భయం పుడుతుంది అని జనరల్ డయర్ కి ఆలోచన చెప్పిన రాక్షసుడు ఈ రాబర్టే. తుపాకీ గుండుతో చనిపోయిన వాళ్ళని చూడకుండా కాలి కింద తొక్కబడి భయపడి చనిపోయిన వాళ్ళని చూసి ఎంజాయ్ చేసే రాక్షసుడు. ఆ మారణ హోమానికి జరిగిన ఆందోళన కారణంగా వాళ్ళు రాబర్ట్ ని సెంగడు గ్రామానికి ట్రాన్స్ఫర్ చేశారు. 15 సంవత్సరాల ముందు రాబర్ట్ ఇండియాకి వచ్చాడు. బ్రిటిష్ గవర్నమెంట్ కి చాలా లాభాలు తీసుకురావాలని ప్రజలు రోజు 10 గంటలు పనిచేస్తుంటే అలా కాదు అని 16 గంటలు పనిచేసేలాగా చేశాడు. అంతేకాదు వాష్రూమ్ వచ్చినా, వాటర్ తాగడానికి వెళ్లినా ఒక్క నిమిషం లేట్ అయినా కూడా వాళ్ళని కొరడాలతో కొట్టించేవాడు. ఇవన్నీ భరించలేక ఒక వ్యక్తి రాబర్ట్ ఎదురుగా నిలబడి అతను చేస్తుంది తప్పు అని చెప్పాడు. అంతే, ఇంకా 2 రోజులు ఘోరంగా చచ్చేలాగా ఒక చెక్క కొయ్యకు తన నోరుని పెట్టి మెల్లమెల్లగా నోరు నుంచి కింద చర్మం చీలిపోయే వరకు శిక్షను విధించాడు. అతనికి వ్యతిరేకంగా నిలబడిన మిగతా 4 కూడా అదే చేశాడు. ఆ 4 ప్రాణం పోయే వరకు అలాగే చేశాడు. దాంతో ఆ ఊరి ప్రజలు వాళ్ళని చూసి భయపడిపోయి పనిచేసేవారు. అది జరిగిన తర్వాత ప్రజలు ఏమీ అడగకుండా భయపడి మెషిన్స్ లాగా పనిచేస్తున్నారు. ఒకవేళ వారు చెప్పిన దానికంటే తక్కువ పత్తిని తీస్తే ప్రజలను మరిగే నీటిలో వేసేవాడు. అంతేకాదు, ఎవ్వరూ ఆ ఊరి నుంచి తప్పించుకోకూడదని ఆ ఊరి ఎంట్రన్స్ దగ్గర ఒక చెక్ పోస్ట్ ని పెట్టాడు. ఒకవేళ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ కాళ్ళు విరిచేసేవాడు. రాబర్ట్ కంటే ఇంకా ఘోరమైన వాడు అతని కొడుకు జస్టిన్. రాబర్ట్ కి కొడుకు అంటే చాలా ప్రేమ. ఒకసారి ఏమైందో తెలుసా? ఒక వ్యక్తి గోరు జస్టిన్ కి తగిలిందని అతని చేతుల్ని నరికేశాడు. ఆ గ్రామంలో నచ్చిన అమ్మాయిని తీసుకుని వచ్చి తన కొడుకుతో పడుకోబెడతాడు. గ్రామంలోని వాళ్ళకి అతన్ని ఎదిరించే ధైర్యం లేక కొంతమంది ప్రజలు వాళ్ళ కూతుళ్లని అమ్మవారు వచ్చిన వారిలాగా ఉంచేవారు. కొంతమంది భయపడి వాళ్ళ కూతుళ్లను బ్రతికుండగానే చంపేసేవారు. నిజానికి జతిన్ కి అమ్మవారంటే చాలా భయం. ఈ విధంగా ఆ పోలీస్ ఆఫీసర్ రాబర్ట్ అండ్ జస్టిన్ల గురించి మరొకరికి చెప్తాడు. ఆ రోజు ఆగస్టు 12. రోజులాగే సెంగడు గ్రామ ప్రజలు రాబర్ట్ కి భయపడి పనిచేస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా పని మధ్యలో తినడానికి, నీళ్లు తాగడానికి కాస్త బ్రేక్ తీసుకుంటే వాళ్ళని కొరడాలతో కొడుతూ ఉంటాడు. ఒకసారి పని చేసేటప్పుడు ఒక వ్యక్తి వేడి నీళ్లు తీసుకువెళ్తూ చేయిజారి కింద పడిపోయి ఆ వేడి నీళ్లు చేతికి కాలికి తగిలి మంటలతో అరుస్తూ ఉంటాడు. ఆ కారణంగా ఆ వ్యక్తి రాబర్ట్ దగ్గరికి వచ్చి కాస్త విశ్రాంతి కోసం పర్మిషన్ అడుగుతాడు. అప్పుడు రాబర్ట్ ఆ వ్యక్తిని కొరడాలతో కొట్టడం మొదలు పెడతాడు.
ఎందుకంటే వాళ్ళకి వచ్చిన నొప్పి కంటే ఇంకాస్త ఎక్కువ నొప్పినిస్తే ముందు వచ్చిన నొప్పిని మర్చిపోయి పనిచేస్తారని రాబర్ట్ క్రూరమైన ఆలోచన. రోజులో 16 గంటలు గొడ్డులాగా కష్టపడి పనిచేసిన తర్వాత అందరూ ఇంటికి తిరిగి వెళ్లి భోజనం చేసిన తర్వాత ఒక చోట అందరూ కలిసి కూర్చుంటారు. ఒక చదువుకున్న వ్యక్తితో న్యూస్ పేపర్ లో ఉన్న ఒక వార్తని మాటి మాటికి చదివించి విని ఆనందిస్తూ ఉంటారు. నిజానికి ఆ వార్త ఏంటంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది అని రాసుంటుంది. కానీ అందులో ఖచ్చితంగా ఏ డేట్ లో వస్తుందో ఏమీ రాసుండదు. ఆ గ్రామంలోని వాళ్ళలో ఒక వ్యక్తి 3 నెలల క్రితం బయటికి వెళ్లినప్పుడు అతను ఆ న్యూస్ పేపర్ ని కొని ఉంటాడు. గత 3 నెలలుగా వాళ్ళు ప్రతిరోజు అదే వార్తను విని ఆనందిస్తూ ఉంటారు. పగలంతా బ్రిటిష్ వాళ్ళు పెట్టే టార్చర్ ని అనుభవించిన తర్వాత రాత్రిపూట ఆ వార్తను విని వాళ్ళు ఎప్పటికైనా స్వాతంత్రం వస్తుందని ఆశగా నమ్మకంగా ఎదురు చూస్తూ ఉంటారు. అదే విధంగా ఒక రోజు రాత్రి కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగే విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఒక మహిళ అక్కడికి వచ్చి ఏడుస్తూ తన భర్త తన కూతురు మాయని బ్రతికుండగానే పాతి పెడుతున్నాడు అని అందరికీ చెప్తుంది. అది విన్న తర్వాత వెంటనే గ్రామంలోని అందరూ అక్కడికి వెళ్లి ఆమె భర్తని అలా చేయకుండా ఆపుతారు. ఆ తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నావని అతను అడగగా అప్పుడు ఆ వ్యక్తి, నా కూతురికి అబ్బాయిలాగా వేషం వేసింది జస్టిన్ కి చిక్కకుండా ఉండడానికి. కానీ ఇప్పుడు నా కూతురు పెద్ద మనిషి అయింది. ఒకవేళ జస్టిన్ కి ఈ విషయం తెలిస్తే అందరిలాగే నా కూతురి జీవితం కూడా పాడు చేస్తాడు. అందుకే అలా జరగకుండా ఉండడానికి కష్టమైనా సరే బ్రతికుండగానే నా కూతుర్ని చంపేస్తున్నాను అని చెప్పగానే ఆ గ్రామంలోని వారందరూ కలిసి అతనికి అర్థమయ్యేలాగా చెప్తారు. నీ కూతురు అమ్మాయి అని తెలియకుండా మేం చూసుకుంటామని చెప్తారు. దాంతో అందరూ కలిసి మాయకి వాళ్ళ ఆచారానికి తగినట్లుగా మెచ్యూర్ ఫంక్షన్ ని చేస్తారు. అప్పుడే ఈ కథకు మెయిన్ హీరో అక్కడికి వస్తాడు. అతని పేరు పరమన్. అలా పరమన్ వాళ్ళతో కలిసి డాన్స్ చేసి ఆ ఫంక్షన్ ని పూర్తి చేస్తాడు. ఆ ఫంక్షన్ పూర్తయ్యాక ఆ గ్రామంలోని వారందరూ కలిసి ఆ ఊరి జమీందారు దగ్గరికి వెళ్తారు. అతను తన కూతురు చనిపోయిన రోజును చేస్తూ ఉంటాడు. తన కూతురు పేరు తాయిన్మల్లి. మిగతా అందరి ఆడపిల్లలకు చేసినట్లుగానే జస్టిన్ తన కూతుర్ని కూడా పాడు చేస్తాడని 10 సంవత్సరాల క్రితమే ఆ జమీందారు తన కూతుర్ని ఆ జస్టిన్ కి భయపడి చంపేస్తాడు. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తేదీ తన కొడుకులతో పాటు అలాగే గ్రామ ప్రజలందరి ముందు ఆ జమీందారు తన కూతురి వర్ధంతిని చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి జస్టిన్ కూడా వస్తాడు. వచ్చి జమీందారు ఇంటి దేవత విగ్రహాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆ అమ్మవారి విగ్రహాన్ని కూడా తప్పుడు ఆలోచనలతో తాకుతాడు. ఆ తర్వాత జమీందారుని చూసి ఆ అమ్మవారి విగ్రహం తనకు నచ్చిందని, పూజ అయిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని తన గదికి పంపించమని చెప్తాడు. అప్పుడు జమీందారు ఏమీ అనడు. అతని కొడుకు ముందు ఒప్పుకోడు, కానీ జమీందారు బలవంతంగా తన కొడుకును ఒప్పిస్తాడు. ఒక పక్క జమీందార్ తన కూతురు వర్ధంతి చేస్తుంటే మరో పక్క పరమన్ తన స్నేహితుడైనటువంటి తౌడుతో కలిసి జమీందార్ ఇంటి వెనక్కి వెళ్తారు. తౌడు పరమన్ కి ఆ జమీందార్ ఇంట్లోకి వెళ్ళడానికి సహాయం చేస్తాడు. ఆ తర్వాత పరమన్ దాక్కుని జమీందార్ ఇంట్లోకి వెళ్తాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే పరమన్ జమీందార్ కూతురు తానెమల్లిని కలవడానికి ఆమె గదిలోకి వెళ్తాడు. నిజానికి జమీందార్ తన కూతుర్ని జస్టిన్ నుంచి కాపాడడానికి తన కూతురు చనిపోయిందని నాటకం చేస్తాడు. ఈ అబద్ధాన్ని నిజమని ప్రూవ్ చేయడానికి ఆ జమీందార్ ప్రతి సంవత్సరం గ్రామ ప్రజలందరి ముందు ఆమె వర్ధంతిని జరుపుతూ ఉంటాడు. కానీ జమీందార్ కూతురు బతికే ఉందని వాళ్ళ కుటుంబానికి ఇంకా పరమన్ తౌడికి తప్ప ఎవ్వరికీ తెలియదు. తానెమల్లి అంటే పరమన్ కి చాలా ఇష్టం. కానీ ఇంతవరకు అతను తన మనసులో మాటని ఆమెకు చెప్పలేదు. అలా ఒక రోజు గడిచిపోగా ఆగస్టు 13 వస్తుంది. ఆ రోజు గ్రామంలోని ప్రజలందరూ రోజులాగే మెషిన్స్ లాగా పనిచేస్తూ ఉంటారు. కానీ మాయా పనిచేసే స్పీడ్ తగ్గిందని ఆమెను కొరడాతో కొడతారు. దాంతో ఆమె వేసుకున్న షర్ట్ వెనక వైపు చిరుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన జతిన్ ఆమెను చూడగానే అనుమానం వచ్చి ఆమె నెత్తి మీద ఉన్న టోపీని తీస్తాడు. అలా చేయడం వల్ల అతనికి మాయా ఒక అమ్మాయిని తెలుస్తుంది. వెంటనే జస్టిన్ ఆ మాయని తనతో పాటు తీసుకుని వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే మాయ తల్లిదండ్రులు ఆమెను వదిలేయమని చాలా బ్రతిమలాడతారు. కానీ దూరంగా ఉన్న రాబర్ట్ మాయ తల్లిదండ్రులని మాయ ఇంకా తన తమ్ముడు ఇంకా గ్రామ ప్రజలందరూ చూస్తుండగానే షూట్ చేసి చంపేస్తాడు. దాంతో మాయ తన తమ్ముడి ప్రాణాలనైనా కాపాడుకోవడానికి ఇష్టం లేకుండానే జస్టిన్ తో పాటు అతని బంగ్లాకి వెళ్లాల్సి వస్తుంది. ఆ బంగ్లా దగ్గరే పరమన్ కూడా ఉంటాడు, కానీ భయపడి ఏమీ చేయడు. మరో పక్క రాబర్ట్ కోసం సందేశాన్ని తీసుకువస్తే ఆ పోలీసులిద్దరూ అడవిలో పులి వల్ల చనిపోతారు. ఆ రోజు రాత్రి గ్రామ ప్రజలందరూ కలిసి ఉన్నప్పుడు మాయని జమీందార్ బలవంతంగా కాపాడకుండా అతని దగ్గరికి పంపించారని అనుకుంటూ ఉంటారు. అందరూ జమీందార్ కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ పరమన్ మాత్రం జస్టిన్ కి వ్యతిరేకంగా జమీందార్ కి మద్దతుగా మాట్లాడతాడు. అప్పుడు అందరూ వెళ్లి పరమన్ తో గొడవ పడతారు. అప్పుడు ఒక వ్యక్తి పరమన్ ని చూసి, మా వల్ల మీ అమ్మ చనిపోయిందని మా అందరికీ ఇలాగే జరగాలని అనుకుంటున్నావు కదా అని అడుగుతాడు. సరిగ్గా అప్పుడే స్టోరీ గతానికి వెళ్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక బ్రిటిష్ అధికారి పరమన్ వాళ్ళ అమ్మ వెంట పడుతూ ఉన్నప్పుడు పరమన్ వాళ్ళ అమ్మ ఆ గ్రామంలోనే ఒక ఇంట్లో దాక్కుంటుంది.
కానీ ఆ గ్రామంలోని ఒక మహిళ భయపడిపోయి పరమన్ వాళ్ళ అమ్మ ఎక్కడ దాక్కుందో ఆ బ్రిటిష్ అధికారికి చెప్పేస్తుంది. దాంతో తన పరువును కాపాడుకోవడానికి ఆ బ్రిటిష్ వాళ్ళ ఇంట్లోకి రాకముందే తన శ్వాసను తానే ఆపేసుకుని పరమన్ వాళ్ళమ్మ చనిపోతుంది. వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత పరమన్ ఆకలితో అలమటిస్తూ ఉంటాడు. కానీ ఎవ్వరూ అతనికి కాస్త అన్నం కూడా పెట్టరు. అలా తినకపోవడం వల్ల కళ్ళు తిరిగి పరమన్ ఒక చోట కింద పడిపోతాడు. సరిగ్గా అక్కడే తానమల్లి గ్రామంలోని పిల్లలతో పాటు ఆడుకుంటూ ఉంటుంది. అలా పడిపోయిన పరమన్ని చూడగానే ఆకలిగా ఉందా అని అడిగి వాళ్ళ ఇంటి నుంచి తినడానికి అన్నం తెచ్చి పెడుతుంది. దాంతో వాళ్ళిద్దరు మంచి స్నేహితులు అవుతారు. ఒకసారి జమీందార్ తానమల్లి చనిపోయిందని అబద్ధంగా ఆమెను పూడ్చిపెట్టినప్పుడు పరమన్ బాధపడడం చూసి తానమల్లి వాళ్ళ అమ్మ పరమన్ కి ఆమె బ్రతికే ఉందని చెప్పి ఎవరితోనూ చెప్పొద్దు అని మాట తీసుకుంటుంది. అలా మరో రోజు గడవగా ఆగస్టు 14 వస్తుంది. ఆ రోజు ఉదయం జమీందార్ రాబర్ట్ దగ్గరికి వచ్చి రాబర్ట్ టెలిఫోన్ పనిచేయటం లేదనే కారణంతో తన మనిషిని పులియాన్గఢ్ కి పంపిస్తాడు. నిజానికి ఆ వ్యక్తి పరమన్ స్నేహితుడు. అందువల్ల అతను వెళ్లేటప్పుడు తౌడు ఇంకా పరమన్ అతని దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న బంగారం గురించి అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి వీళ్ళని చూసి జమీందార్ కూతురు చనిపోలేదు, బ్రతికే ఉంది, ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టాడు. అంతేకాదు ఇప్పుడు తన కూతురికి ఎవ్వరికీ తెలియకుండా పులియాన్గఢ్ జమీందార్ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. అందుకే వాళ్ళకి ఇవ్వడానికి బంగారాన్ని తీసుకుని వెళ్తున్నాను అని పరమన్ ఇంకా తౌడికి చెప్తాడు. అది విన్నాక తౌడు పరమన్ని చూసి తానమల్లికి నీ ప్రేమ గురించి చెప్పకుండా లేట్ చేశావని అంటాడు. దాంతో పరమన్ ధైర్యం తెచ్చుకొని తన ప్రేమ గురించి చెప్పడానికి తానమల్లి దగ్గరికి వస్తాడు. పరమన్ తన మనసులో మాట చెప్పేలోపే తానమల్లి పరమన్ని చూసి నా పెళ్లి పులియాన్గఢ్ జమీందార్ కొడుకుతో జరగబోతుంది, నేను చాలా సంతోషంగా ఉన్నానంటుంది. ఆమె సంతోషంగా ఉండడాన్ని చూసిన పరమన్ తన మనసులో మాట చెప్పకుండానే సైలెంట్ గా ఉండిపోతాడు. ఆ రోజు రాత్రి జమీందార్ తన ఇంట్లో అందరితో కూర్చుని మాట్లాడుతూ ఉండగా జస్టిన్ జమీందార్ ఇంటికి వెళ్తాడు. దాంతో తానమల్లిని వాళ్ళు ఒక బాక్స్ లో దాచిపెట్టిన తర్వాత జమీందార్ తన కొడుకుల్ని డోర్ ఓపెన్ చేయమని చెప్తాడు. అప్పుడు ఆ జస్టిన్ ఆ అమ్మవారి విగ్రహం అక్కడ లేదని జస్టిన్ బాగా కోపడతాడు. జమీందార్ ఇంట్లో ఆ విగ్రహాన్ని వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ జస్టిన్ ఆ బాక్స్ వైపు వెళ్తూ ఉండగా తన చెల్లిని కాపాడుకోవడానికి జమీందార్ కొడుకు ఆ విగ్రహాన్ని తెచ్చి జస్టిన్ కి ఇస్తాడు. కానీ జస్టిన్ కి అనుమానం వచ్చి ఆ బాక్స్ ను ఓపెన్ చేసి చూసేస్తాడు. అందులో ఉన్న తానమల్లిని చూసి చాలా సంతోషిస్తాడు. తన గదికి తానమల్లిని పంపమని చెప్పి జస్టిన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో జమీందార్ రాబర్ట్ దగ్గరికి వచ్చి తానమల్లికి బదులుగా మీకేం కావాలో చెప్పండి సార్, ఇస్తానని అంటాడు. కానీ రాబర్ట్ తన కొడుకు కోరిక నెరవేర్చడం కోసం జమీందార్ చెప్పేవేవి వినకుండా తన కూతుర్ని పంపించడానికి ఒక రోజు సమయం ఇస్తాడు. జమీందార్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తన ఇద్దరు కొడుకులతో కలిసి తానమల్లిని చంపడానికి ప్లాన్ చేస్తాడు. అలా చేస్తే జమీందార్ తన పరువు కాపాడుకోవచ్చు అనుకుంటాడు. కానీ వీళ్ళ మాటలన్నీ పరమన్ వినేస్తాడు. దాంతో తానమల్లిని కాపాడడానికి ప్లాన్ వేసి జమీందార్ గుంత తీసి తానమల్లిని బ్రతికుండగానే అందులో పెట్టి క్లోజ్ చేయగానే పరమన్ మరో పక్క సొరంగాన్ని తవ్వి తానమల్లిని కాపాడతాడు. అలా కాసేపటి తర్వాత జమీందార్ తన కూతురు శవం కోసం డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ తానమల్లి కనిపించదు. అంతేకాకుండా అక్కడ ఉన్న ఆ సొరంగాన్ని చూసి షాక్ అయ్యి వాళ్ళ కొడుకుల్ని చూసి తన కూతుర్ని వెతకమని పంపిస్తాడు. మరో పక్క ఆ వ్యక్తి పులియాన్గఢ్ కి వెళ్లిన తర్వాత ఆ వ్యక్తికి మరో 4 గంటల్లో స్వాతంత్రం రాబోతుందని తెలిసి సంతోషంగా డాన్స్ వేస్తాడు. మరో పక్క పరమన్ తానమల్లిని తీసుకుని వచ్చి జస్టిన్ గదిలోనే ఒక అల్మరాలో ఉండమని చెప్తాడు. ఎందుకంటే జమీందార్ తన కూతురు కోసం గ్రామం మొత్తం వెతుకుతాడు కానీ జస్టిన్ ఇంట్లో వెతకడు కదా, అందుకే పరమన్ అక్కడ దాచిపెడతాడు. ఆ సమయంలో జస్టిన్ వేటకి అడవికి వెళ్తాడు. దానివల్ల తానమల్లి సేఫ్ గా ఉందని అనుకుంటాడు పరమన్. జస్టిన్ తిరిగి వచ్చేలోపే తానమల్లిని పులియాన్గఢ్ లో వదిలిపెట్టాలని తన ప్లాన్ వేస్తాడు. కానీ అడవిలో ఒక జంతువు అటాక్ చేయడం వల్ల జస్టిన్ చేతికి దెబ్బ తగులుతుంది. అందువల్ల వేట నుంచి త్వరగా తిరిగి వచ్చేస్తాడు. రాబర్ట్ తన కొడుకు చేతికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత తన ప్యాలెస్ కి వెళ్లిపోతాడు. అప్పుడు ఆ పులియాన్గఢ్ ఇన్స్పెక్టర్ రాబర్ట్ కి స్వాతంత్రం గురించి చెప్తాడు. దానికి ముందు జరిగే మీటింగ్ కోసం మీరు తప్పకుండా రావాలని కూడా చెప్తాడు. అలా రాబర్ట్ ఇంకా ఇన్స్పెక్టర్ మాటల్ని తౌడు వినేస్తాడు. అప్పుడు రాబర్ట్ ఆ తౌడు నాలుకను కోసేస్తాడు. ఎందుకంటే వాళ్ళకు స్వాతంత్రం వచ్చిందనే విషయాన్ని ఎవ్వరికి తెలియకుండా ఉండడానికి అలా చేస్తాడు. జస్టిన్ తన గదిలోకి వెళ్లిన తర్వాత అల్మరా నుంచి శబ్దం రావడంతో ఆ అల్మరాని ఓపెన్ చేస్తాడు. అక్కడ తానమల్లిని చూసి ఆమెను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తాడు. తానమల్లిని తన కాలుతో గొంతు మీద తొక్కుతాడు. అప్పుడే పరమన్ అక్కడికి వచ్చి ఆమె బాధను చూసి జస్టిన్ కాలుని కత్తితో నరికేస్తాడు. అంతేకాకుండా జస్టిన్ ని చంపేస్తాడు. మరో పక్క మీటింగ్ కి వెళ్లడానికి ముందు రాబర్ట్ జస్టిన్ ని కలవడానికి వస్తాడు. అప్పుడు పరమన్ రాబర్ట్ ని చూసి జస్టిన్ ద్వారా అడవికి వేటకు వెళ్లారని చెప్తాడు. మీటింగ్ కి లేట్ అవుతుందేమో అని రాబర్ట్ జస్టిన్ ని కలవకుండానే వెళ్లిపోతాడు. అలా జస్టిన్ శవాన్ని దాచిపెట్టిన తర్వాత పరమన్ తేనెమల్లిని తీసుకుని దారిలో వెళ్తూ ఉంటాడు. అప్పుడు తౌడు వచ్చి అరుస్తూ మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్తాడు. కానీ తనకు నాయకు లేకపోవడంతో తన మాటలు ఎవ్వరికీ అర్థం కాదు. అప్పుడే అక్కడికి గ్రామంలోని వాళ్ళు వచ్చి తానమల్లిని చూసి ఎవరు అని అడుగుతారు. అప్పుడు పరమన్ ఈ అమ్మాయి పక్క ఊరి జమీందార్ కూతురు, దారి తప్పిపోయింది అని చెప్తాడు.
అప్పుడు ఒక ముసలామె అక్కడికి వచ్చి, చాలా రాత్రి అయిపోయింది, ఇప్పుడు తనని ఇక్కడే ఉండనివ్వండి అని చెప్పి ఆమె తానిమల్లిని తీసుకుని వెళ్తుంది. సరిగ్గా అప్పుడే పుల్యన్గఢ్ నుంచి ఆ వ్యక్తి స్వాతంత్రం వచ్చిందని చెప్పడానికి సెంగడు గ్రామానికి రాగానే దారిలో ఆ వ్యక్తిని రాబర్ట్ పట్టుకుని తనతో పాటు మీటింగ్ కి మద్రాస్కి తీసుకువెళ్తాడు. మరో పక్క ఆ ముసలమ్మ తానిమల్లితో కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ అందరూ ఉంటారు. అప్పుడు ఆ ముసలమ్మ, పరమన్ చిన్నప్పటి నుంచి ఆ జమీందార్ కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. తనను చాలా ప్రేమించాడు. కానీ కొన్ని రోజుల నుంచి చాలా నిరాశగా ఉన్నాడని చెప్తుంది. ఇది విన్న తానిమల్లి పరమన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు పరమన్ ఆమెను చూసి తన ప్రేమ గురించి మొత్తం చెప్తాడు. దాంతో ఇద్దరు ఒకరినొకరు హత్తుకుంటారు. ఆ తర్వాత జమీందార్ కొడుకు వచ్చి తానిమల్లిని తనతో పాటు తీసుకువెళ్లే లోపే అప్పుడే అక్కడికి ఆ ముసలామె వచ్చి తానిమల్లిని అక్కడి నుంచి తప్పిస్తుంది. అంతేకాకుండా తానిమల్లి వాళ్ళందరినీ చూసి తన జమీందార్ కూతుర్నని నిజం చెప్తుంది. మరో పక్క మీటింగ్ అయిపోయిన తర్వాత రాబర్ట్ కి అడవిలో ఎక్కడా జస్టిన్ లేడనే విషయం తెలుసుకుని జస్టిన్ ఆపదలో ఇరుక్కున్నాడేమో అని రాబర్ట్ తన బెటాలియన్ ని తీసుకుని గ్రామానికి వెళ్తాడు. అలా జస్టిన్ శవాన్ని పరమన్ దాచిపెడుతూ ఉండగా అడవిలో ఒక వ్యక్తి చూసి పరమన్ గురించి ఊర్లో వారందరికీ చెప్పేస్తాడు. ఆ వార్త విన్న ఊళ్ళో వాళ్ళందరూ భయపడిపోతారు. ఎందుకంటే రాబర్ట్ కి జస్టిన్ ని చంపిన విషయం తెలిస్తే గ్రామం మొత్తాన్ని చంపేస్తాడు అని. మరో పక్క ఒక వ్యక్తి స్వాతంత్రం గురించి చెప్పడానికి ఫోన్ లో ప్రయత్నిస్తూ ఉండగా రాబర్ట్ అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత జమీందార్ గ్రామం మొత్తాన్ని చూసి రాబర్ట్ నుంచి ఎలాగైనా మనం బయటపడాలి అని చెప్పి పరమన్ ని రాబర్ట్ కి పట్టించాలని చెప్తాడు. దాంతో అందరూ కలిసి పరమన్ ని పట్టుకుంటారు. అప్పుడు పరమన్ వాళ్ళని చూసి, నేను జస్టిన్ ని చంపి మంచి పనే చేశాను. అతను ఎంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడో తెలుసు కదా. అందుకే రాబర్ట్ గురించి ఆలోచించొద్దు. మనందరం కలిసి ఉండి మనం రాబర్ట్ ని చంపేద్దామని చెప్తాడు. దాంతో అందరూ కలిసి రాబర్ట్ ని ఎదుర్కోవడానికి సిద్ధపడతారు. మరో పక్క రాబర్ట్ తన కొడుకు శవాన్ని చూసి ఏడుస్తూ కోపంతో తనతో వచ్చిన ఇండియన్ పోలీస్ ని చంపేస్తాడు. ఆ తర్వాత ప్రజల్ని భయపెట్టడానికి అందరినీ ఒకే ప్లేస్ లో ఉంచుతాడు. కానీ ఆ గ్రామం వాళ్ళు అతన్ని చూసి భయపడరు. ఎందుకంటే వాళ్ళందరూ చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఆ తర్వాత రాబర్ట్ జమీందార్ని షూట్ చేసి చంపేస్తాడు. దాన్ని చూసిన పరమన్ కి కోపం వచ్చి రాబర్ట్ ని తన్ని గొడవ పడిన తర్వాత అతని గొంతు మీద కత్తి పెడతాడు. అతనితో పాటు గ్రామంలోని అందరూ బ్రిటిష్ వాళ్ళ గొంతుల మీద కత్తులు పెడతారు. దాంతో ఆ సందర్భంలో తన ఎదురుగా తన చావును చూసిన రాబర్ట్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్తాడు. అందుకే నన్ను వదిలిపెట్టండి అని కూడా అంటాడు. కానీ ఆ గ్రామం వాళ్ళు వినకుండా రాబర్ట్ ని బాగా తన్ని చంపేస్తారు. అలా స్వాతంత్రం వచ్చిందన్న విషయం తెలిసిన తర్వాత వాళ్ళు చాలా సంతోషిస్తారు. కానీ దేశం మొత్తానికి ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే, కానీ ఈ సెంగడ్ గ్రామానికి మాత్రం ఆగస్టు 16న వాళ్ళు పోరాడి సొంతంగా ఆ గ్రామానికి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నారు. సరిగ్గా ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదూ. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.